హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మంగళవారం రోజు వ్లాగ్ అనమాట. ఈరోజైతే మొత్తానికి చాలా రోజుల నుంచి నేను చేయాలనుకున్న ఒక పనిని అయితే చేశాను. అది ఏంటి అనేది ముందు ఈ వ్లాగ్లోనే ఉంటుంది. ఇంకా నిన్న ఈ పాలకూర అయితే అంత తీసాను కదా, అక్కడక్కడ చిక్కగా ఉండింది. ఇప్పుడు చూడండి పలుసుగా ఉంది. కొంచెం ఎరువు కూడా వేసాను అనమాట. మళ్ళీ ఈ పుదీనా అయితే బాగా బతికేసింది. అక్కడక్కడ చుక్కలు చూడండి ఎంత బాగా వచ్చేస్తూ ఉన్నది. ఇది మార్నింగు నాకు ఇది ఒక అలవాటు అయిపోయిందండి. మొక్కలన్నీ ఒకసారి చూసుకుంటే అది ఒక హ్యాపీగా అనిపిస్తుంది. మైండ్ కూడా కొంచెం పాజిటివ్ లాగా ముందు పని చేసుకోగానే ప్రతిరోజు అనమాట లేయంగానే ముందు కసువులు ముగ్గులు అవి అయిపోయినాకే ముందు మొక్కలన్నీ ఒక టిప్పు రౌండ్ వేసేస్తాను. ఏ మొక్క ఎలాగున్నది, ఏమన్నా పెరిగాయా, అవి కళకళలాడుతూ ఉంటే చూడాలని అది ఒక ఆనందంగా ఉంటుంది అనమాట. ఈ ఏమన్నా మొలకలు వచ్చాయి వేసాను అనుకో, ఈ మొలకలు వచ్చాయా, అది ఒక ఏమంటామంటే అది మంచి ఎనర్జీ లాగా మార్నింగ్ ఒక మంచి బాడీకి భలే ఎనర్జీ లాగా అనిపిస్తుంది అనమాట అవన్నీ చూస్తుంటే. ఇంకా ఈ టమాటా మొక్కకి మొన్న పిండి నల్లి వస్తే పసుపు నీళ్ళు కొట్టాను కదా, మొత్తం పోయిందండి. అసలు ఎక్కడ పురుగు అనేదే లేదు. ఆ పసుపు నీళ్ళు బాగా పనిచేసాయి. ఆ మిరప చెట్టుకు కూడా పేను బంక్ ఉన్నింది, అది కూడా శుభ్రంగా పోయిందండి. అసలు అది భలే హ్యాపీ అనిపించింది నాకు. నిన్న మొన్న నాకు అంతగా తెలియలేదు కానీ గమనించలేదు నేను సరిగా. ఈరోజు మాత్రం చూస్తే ఒక్క చెట్లకి ఏమీ పురుగు లేదు. మొత్తం పసుపు నీళ్ళు కొట్టాను కదా, అన్నిటికి కూడా కొట్టాను. అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఏ పురుగులు అయితే లేవన్నమాట. అది ఈరోజు నాకు చాలా సూపర్ హ్యాపీ అనిపించింది అనమాట. ఇక్కడ కూడా నేను చిక్కుడు చెట్టు కర్ర పెట్టి అల్లిచ్చేసాను పైన తాళ్ళు కట్టేద్దాంలే అని చెప్పేసి. ఇలా ఉంటుందండి మార్నింగ్ లేయంగానే మా గార్డెన్ అయితే. ఒకసారి ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి అలాగా చూసుకుంటానమాట. ఇది బయట నేను ఆ గది క్లీన్ చేశాను కదా, ఆ గదిలో షట్టర్ ఉంది కదా, ఆ షట్టర్ తీసి అక్కడి నుంచి చూశాను అనమాట. ఇదంతా అక్కడ నిలబడి చూస్తే భలే ఉందండి అసలు. అది చూస్తేనే అర్థమవుతుంది, నేను మీకు చెప్తే కాదు కానీ. ఆ షట్టర్ గ్యాప్లో నుంచి మా గార్డెన్ అంతా చూసుకుంటా ఉంటే చిన్న చిన్న మొక్కలైనా ఇంకా ఫుల్ తోట పెట్టేస్తే ఎంత అందంగా ఉంటుంది. ఇక్కడ కూర్చొని కాఫీ తాగినా, ఇక్కడ కూర్చొని ఎవరన్నా వచ్చినప్పుడు కబుర్లు చెప్పుకుంటున్నా చాలా బాగుంటుంది అనిపించింది. ఆ ప్లేస్లో కూర్చొని తీసాను అనమాట. ఇదంతా చాలా బాగా అనిపించింది. చూడండి ఇది షట్టరు అదనమాట. మామూలుగా నేను ధాన్యం దొలించుకోవాలని చెప్పి క్లీన్ చేశాను కదా, చాలా రోజులకి ఈ మధ్య అనమాట అలా చేశాను. ఇంకా ఇవి సూర్యకిరణాలు నేను మొన్న చెప్పాను కదా మీకు, మాకు వంటింట్లో నుంచి కూడా చూడండి ఎంత బాగా పడతాయో. అంటే ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది, ఇంకా కొంచెం పొద్దున అయితే ఇంకా పడేవి. 8:30, 9 ఆ టైం ఉంటుంది. అవి నేను టీ పెట్టుకొని అటుకు వచ్చేటప్పటికి, ఎందుకంటే బయట అవన్నీ చేసుకొని టీ పెట్టుకొని రావాలంటే మాత్రం చాలా లేట్ అయిపోతుంది నాకు. అన్నీ ఒక్కదాన్నే చేసుకోవాలి. నేనేమి మనిషిని పైన ఎవరిని పెట్టుకోలేదు. మొత్తం క్లీన్ చేసుకోవడం, బయటంతా అవన్నీ కడిగేసి ముగ్గులు వేసుకునేసరికి చాలా లేట్ అవుతుంది అనమాట. అందుకని ప్రతిరోజు 8:30, 9 ఆ టైం అవుతుంది నేను టీ పెట్టుకునేసరికి. ఇంకా ఇలాగైతే కిచెన్లోనే ఆ సామాన్లన్నీ సర్దేసుకోవాలి కదా. మొత్తం నిన్న నైట్ తోమి పెట్టేసుకుంటాను కదా, అవన్నీ సర్దేసుకుంటా ఉన్నాను. ఈ విధంగా అయితే అంటే డైలీ నా రొటీన్ ఇలాగే ఉంటుందండి. నేనైతే వ్లాగ్స్ ఇలాగే పెడుతూ ఉన్నాను. అంటే ఒకరు కామెంట్ పెట్టారు, సోది ఏంది సోది మాకు అని. అంటే నేను నేర్చుకుంటున్నానండి వీడియోస్ ఎలా చేయాలి, ఏ విధంగా పెట్టుకోవాలి. చాలామంది కూడా ఇలాగ డైలీ వ్లాగ్స్ పెడుతూ ఉన్నారు కదా. ఇవి చేస్తూ పోతే మన దగ్గర కూడా ఏదైనా కంటెంట్ ఉండొచ్చు. ఇంకా ఏం చేయాలా అనేది నాకు వస్తుంది. ఇప్పటికిప్పుడే నేనేమి ఇది వైరల్ అయిపోయి భలే సక్సెస్ అయిపోవాలి అనే ఉద్దేశంతో అయితే వీడియోలు చేయడం లేదు. అసలు ఫస్ట్ నేను వీడియోలు ఎలాగ తీయగలను, నేను ఎలాగ ఎడిట్ చేయగలను, ఏ విధంగా నేను మాట్లాడగలను. ఒక 100 మంది, ఇప్పుడు 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు నా దగ్గర. 1000 మంది నా ఎదురుగా కూర్చున్నప్పుడు నేను వాళ్ళకి సమాధానం చెప్తున్నట్టే ఉంటుంది కదండి నేను వీడియోలు చేసినప్పుడు. అది నేను అలాగా చేయగలనా, అలాగా మాట్లాడగలనా అంటే మనకి ఇప్పుడు దాకా అలవాటు లేని ఒక ప్రక్రియని స్టార్ట్ చేసాము. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే
ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటున్నారు కాబట్టి నాకు ఒక స్టెప్ ముందుకేసి ఇలాగ నేర్చుకోవాలి. కోర్స్ దానికి కొంచెం మనకి ఒక మనీ కూడా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వీడియోలు కూడా యూస్ఫుల్గా ఉంటే అందరూ ఇంకా బాగా చూస్తారు. అంటే చేస్తూ ఉంటే నాకు వస్తుందేమో, ఇంకా నేను నలుగురికి ఉపయోగపడే వీడియోస్ కూడా నేను చేయగలను అనే ఉద్దేశం అయితే నాకు అనిపిస్తున్నది. అసలు ఫస్ట్ నేను ఏ విధంగా ఈ వీడియోలు తీసి ఏ విధంగా నేను అప్లోడ్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, అసలు ఏంటి యూట్యూబ్ అనేది ఇది తెలుసుకోవడానికి ఇప్పుడు నేను దగ్గర 8-9 నెలల నుంచి చేస్తూ ఉన్నాను కదండి వీడియోలు. నాకు ఇంకా అర్థం కాలేదన్నమాట. నేను టెక్ ఛానల్ వాళ్ళకి కామెంట్స్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు అవి మార్చుకుంటా అలాగా ఉంటుంది కదండి. ఒక్కొక్కరికి లక్ ఉంటుంది, త్వరగా ఏది పెట్టినా కూడా వైరల్ అయిపోతుంది, సింపుల్గా సక్సెస్ అయిపోతారు. మనకి కానప్పుడు ఇంకా ఏమన్నా దీంట్లో చేయాలా అని నన్ను నేను మలుచుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను అనమాట. మీకు ఒకవేళ ఎవరికన్నా సోదనిపించి బోర్ అనిపిస్తే మాత్రం సారీ, నేనేం చేయలేను. అలాగని నేనేమి అయితే మానుకోను అనమాట. ట్రై చేస్తూ ఉన్నాను, చేయాలా ఎలాగైనా వీడియోలు చేయాలా అనేసి ఒక ఉద్దేశంతో. ఇంకా టీ అవి పెట్టాక అయితే టిఫిన్ చపాతీ చేశాను అనమాట. మార్నింగ్కి దోసపిండి అది ఉంటే అయిపోయింది కదా, ఒక చపాతీలు చేశాను. నాకు బుడ్డగాడు కూడా బాగా తింటాడనమాట చపాతీలు అయితే. ఈ టిఫిన్ చేసి అన్నం అయితే వండాను. కూర నిన్న పప్పు ఉండింది కదా, పాలకూర పప్పు చేశాను. బయట కుక్కలకి అన్నిటికి కూడా ఉన్నదన్నమాట. అవన్నీ వేశాక అయితే నేను వర్క్ ఏం చేశానంటే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశానండి. స్టిచ్చింగ్ కాదు, కటింగ్ చేశాను ఈరోజు. ఫస్ట్ నేను మా అక్క వచ్చినప్పుడు శారీస్ తెచ్చుకున్నాను కదా పండుగప్పుడు అయితే, నేను ఇప్పుడు వరకు ఇంకా స్టిచ్చింగ్ కూడా చేసుకోలేదన్నమాట. నేను మీకు చూపెట్టుకుంటూ కటింగ్ అంతా చెప్పి ఆ విధంగా చేసుకుందాంలే అనే ఉద్దేశంతో పక్కన పెట్టాను అనమాట. లేకపోతే ఏదో ఒక టైంలో కట్ చేసి సరసరా కుట్టేసుకుందును నేనైతే, కానీ చూపాలా అనే ఉద్దేశంతో అయితే ఇలాగా పెట్టాను. ఇదైతే లైనింగ్ అనమాట జాకెట్కి. ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేసుకుంటాను, నీట్గా కొలతలు తీసుకొని లైనింగ్ అయితే కట్ చేసుకుంటాను. ఇవన్నమాట నెక్ ఏంటంటే నేను పై సైడ్ కొంచెం తక్కువ పెట్టుకున్నాను. మీరు ఎవరన్నా నాకు కామెంట్లు కటింగ్ ఎలా నేను కటింగ్ చేస్తాను అనేది నాకు ఒక కామెంట్ పెట్టారంటే నేను ఇంకా మీకు నీట్గా ఎలాగా నేను జాకెట్ కొలతలు తీసుకొని గుర్తుపెట్టుకుంటాను. లేదా ఆది జాకెట్ కొల జాకెట్ ఇస్తే జాకెట్తో ఎలాగా కొలతలు తీసుకొని కట్ చేసుకుంటాను అనేది నేను వివరంగా మీకు చెప్తాను. ఎలాగ కుట్టుకుంటాను అనేది కూడా వివరంగా చెప్తాను. మీరు ఎవరన్నా కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టినప్పుడు మాత్రం నేను చాలా నీట్గా వీడియో తీసి ఇంకా అవన్నీ ఎలాగ కొలతలు తీసుకోవాలి జాకెట్ని అనేది నేను కూడా, ఎందుకంటే అందరిలాగే ఫస్ట్ నాకైతే స్టిచ్చింగ్ ఏది రాకపోతే నేను కూడా నేర్చుకున్నాను అనమాట. అలాగ నేను కూడా చెప్తాను, వీడియోలు చూసి చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ మా అక్క దగ్గర నేర్చుకున్నాను, తర్వాత వీడియోలు చూసి అయితే ఇంకా కొంచెం డెవలప్ చేసుకున్నాను అనమాట. అందుకు నేను అనేది మీకు ఎవరికన్నా కొంచెం స్టిచ్చింగ్ అనేది అలవాటు వచ్చున్నా కూడా కొంచెం నా వీడియోలనే కాదు, యూట్యూబ్లో వీడియోలు మంచి వీడియోలు ఉన్నాయి. ఇంకా శుభ్రంగా అవి చూసుకొని మీరు అవి నేర్చుకున్నారంటే బాగా వస్తుంది. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను కదా, ఇక్కడ హ్యాండ్స్కి అనమాట, హ్యాండ్స్కి కట్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ కొలత పెట్టి ఇది కట్ చేశాను. ఇది ఫ్రంట్ పార్ట్కి అయితే ఎట్లా చేస్తానంటే బ్యాక్ పార్ట్ని లాస్ట్లో ఒక 2 ఇంచెస్ మడిచేసి గుర్తుపెట్టుకొని కట్ చేస్తాను. ఇదంతా కూడా నేను మీకు ప్రాసెస్ చూపెడతాను, కానీ నాకు మీరు ఎవరన్నా కామెంట్ పెట్టాలి ఎలాగ మీరు కొలతలు తీసుకొని కట్ చేస్తారు అని ఒక కామెంట్ పెట్టండి. నేను నీట్గా మామూలు జాకెట్ ఎలా కట్ చేసుకుంటాను, నేను లైనింగ్ జాకెట్ ఎలాగా కట్ చేసుకుంటాను అనేది అయితే చెప్తాను. ఇది నేను లైనింగ్ జాకెట్కేనమాట. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. ఒక పీస్ నేను కట్ చేసుకున్నాను అనుకోండి, ఇంకా ఈ పీస్ ఇలాగ పెట్టుకొని నేను 8 జాకెట్లు 10 జాకెట్లైనా ఈ పీస్ ఇలాగ వాటి మీద పెట్టేసుకొని కట్ చేసుకుంటాను అనమాట. అందుకని ముందు ఒక జాకెట్ కట్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కొలతలు తీసుకొని ఒక జాకెట్ కట్ చేసి పెట్టుకొని ఉంటానన్నమాట. అంతకుముందు ఒకటి ఉండింది, ఇప్పుడు కొంచెం కొలతలు మారిపోయాయి. అందుకని మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు ఒకటైతే కట్ చేసుకుంటా ఉన్నాను. ఇవి ముక్కలు ఏమంటే దాని మీద పెట్టేసుకొని వేరే జాకెట్లు కట్ చేస్తాను.
ఇలాగైతే కట్ చేశానండి ఇదంతా. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ పెట్టంగానే అక్కడ లోతు ఆ చంక దగ్గర కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేస్తామన్నమాట. ఈ ప్రతి ఒక్క పాయింట్ ఏంటి, ఎలాగా, ఎందుకు అలాగా చేశాను అనేది ఒక్కొక్క పార్ట్గా కట్ చేసేదైనా మీకు చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ ఒకసారి, బ్యాక్ పార్ట్ ఒకసారి, హ్యాండ్స్ ఎలాగా, షేప్ పట్టీలు ఎలాగా కట్ చేసుకోవాలి, వాటిని మళ్ళీ ఎలా కుట్టుకోవాలి అనేది అన్నీ కూడా చెప్తానమాట. అది జాకెట్. ఈ జాకెట్కి లైనింగ్ అనమాట. ముందు ఇలాగ అన్నీ సెట్ చేసుకున్నాను. ఎందుకంటే లైనింగ్ జాకెట్ ఎప్పుడు కూడా లైనింగ్ కాకుండా జాకెట్ డిజైన్ చూసుకోవాలి. ఫస్ట్ మనం జాకెట్ డిజైన్ను బట్టి ఈ పీసులు దాని మీద మనం సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనము మామూలుగా ప్రాసెస్లోనే పెట్టామనుకోండి, ఒక్కొక్కసారి డిజైన్ చెట్లుగా ఉంటుంది. చెట్లుగా ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్ ఆ చెట్లు మనకు పైకి వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఒకవేళ మనం మామూలుగా కట్ చేసుకున్నాం అనుకో, చెట్లు తిరగబడిపోయినట్టు కిందకు వచ్చేస్తాయి అనమాట. అది కొంచెం మనం మైండ్ పెట్టుకొని హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ, ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసినా పర్వాలేదు, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎలాగా వస్తాయి అనేదిగా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. అందుకని నేను ముందు పైన ఒరిజినల్ జాకెట్ పర్సేసుకొని లైనింగ్ని సెట్ చేసుకున్నాను అనమాట. ఎక్కడ బ్యాక్ పార్ట్ పెడితే మనకు జాకెట్ నీట్గా వస్తుంది, అంత కరెక్ట్గా వస్తుంది, తిరగబడినట్టు లేకుండా అని పెట్టేసుకొని ఈ విధంగా అయితే మొత్తం జాకెట్ అయితే కట్ చేశాను అనమాట. ఏందమ్మా, ఏమొచ్చినాయి? ఏం లేవాడా, పదా. ఒరే అవైతే ధాన్యం మొన్న నేను రూము క్లీన్ చేశాను కదా, ఆ ధాన్యం ఈరోజు ఈవినింగ్ ఈ టైంలోని ఇప్పుడే వచ్చాయన్నమాట. 7:30 అలాగ అయ్యి ఉంటుంది ఆ రూమ్లో. అందుకని బుడ్డగాడు అవన్నీ చూస్తూ ఉండడం. అంటే రూమ్లో లోపల పెట్టి తలిపేసి వాళ్ళు దించే వాళ్ళు వస్తారు కదా, అందుకని వాళ్ళంతా అక్కడ దించేసి వెళ్ళారు. 6 మూటలు మేము కొనుక్కున్నాం అన్నమాట. ఇంకా అదే అయిపోయాక మా వారు వచ్చేసారు డ్యూటీ నుంచి. రేపు ఉగాది కదా, వాళ్ళకి లీవ్ ఇచ్చారు. ఇంకా బుడ్డగాడైతే ఊపిరి తీసుకొనిడు కదా. ఇంకా మాకు రైస్లోకి అయితే రైస్ పెట్టాను, రైస్లోకి పప్పు ఉండింది. సరే
సరిపోదా అనుకొని కోడిగుడ్లు అయితే పొరిటేద్దాము బుడ్డగాడికి నాకు మా వారికి బయట కుక్కలకి అయితే పెరుగు ఉండింది కలిపి పెట్టేశాను అనమాట. అవన్నీ కట్ చేశాను. మా వారు నేను చేస్తాలే అని అంటే సరే చేయమని చెప్పాను అనమాట. అది కలుపుతూ ఉన్నాడు. అంటే వాళ్ళకి అక్కడ చేసుకుంటా ఉంటారు రూమ్లో ఈ మధ్య, అందుకని ఇలాగా సన్నగా చేసుకుంటే బాగుంటుంది అని నాకు చెప్తూ అతను చేశాడనమాట. అది సరే అతను అది చేసే లోపల నేను ఇడ్లీకి వేసాను అనమాట. రేపు టిఫిన్కి ఇది ఇడ్లీ రవ్వ ఆ పప్పు మిక్సీకి వేసేసి ఇదంతా కలిపి పెట్టేసుకున్నాను. ఇదంతా కలిపి పెట్టేశాక కిచెన్ అంతా క్లీన్ చేశానండి. రేపు ఫెస్టివల్ కదా, అయినా ఈరోజు మంగళవారము అంతా క్లీన్ చేయకూడదు అనుకొని సరే కిచెన్ ప్లాట్ఫామ్ అన్నా క్లీన్ చేద్దాము, కొంచెం అక్కడక్కడ బాగలేకుండా ఉండింది అని చెప్పేసి మొత్తం అంతా కిచెన్ వరకే క్లీన్ చేశా. కింద అంతా తొడవలేదు, ఇంకా తడిగుడ్డ అదైతే తొడవలేదు. ఇది సామాన్లు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. ఆ ప్లాట్ఫారము, స్టవ్, ఆ పైన టైల్స్ అవన్నీ శుభ్రంగా సోప్ వాటర్ వేసి తుడిచేసాను అనమాట. నీట్గా వచ్చేసాయి. ఇంక మార్నింగ్ తడిగుడ్డేసి ఇల్లంతా తొడవడము లేకపోతే నీళ్ళు పోసి కడిగేయడము ఒకటి చేద్దాంలే మార్నింగ్. ఇప్పుడైతే ఓపిక లేదు. అప్పటికే 10:30 అయిపోయిందనమాట టైము. మళ్ళీ ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలి. మళ్ళీ రేపు ఫెస్టివల్ కదా, కొంచెం చీకటితో లేయాలి, అదంతా పని ఉంటుంది అని చెప్పి అంతవరకు అయితే ముగిచ్చేసానండి. ఈరోజు లాగైతే ఇదేను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.